నమస్తే వెల్కమ్ టు ఫోకస్. క్వీన్ ఆఫ్ కాంట్రవర్సీ కంగనా రనౌత్ రోజుకో వివాదంతో రచ్చరాజేస్తోంది. స్వాతంత్ర సంగ్రామంలో పాల్గొన్న జాతీయ నాయకులపై ఏమాత్రం అవగాహన లేకుండా డైలాగులు దంచేస్తోంది. మొన్న సుభాష్ చంద్రబోస్, ఇవాళ సర్దార్ వల్లభాయ్ పటేల్ పై చేసిన కామెంట్స్ కాకరేపుతున్నాయి. కంగనాకు ఏమైంది? అవగాహన లేకుండా మాట్లాడుతోందా? కావాలనే వివాదాలకు ఆజ్యం పోస్తోందా? స్కూల్ విద్యార్థికి తెలిసినంత కూడా ఆమెకు చరిత్ర తెలీదా? లేదంటే ఆమె అర్థం చేసుకున్న హిస్టరీ వేరా? ఎవరి మెప్పు కోసం కంగనా తాపత్రయం? క్వీన్ ఆఫ్ కాంట్రవర్సీ, రీల్ టు రియల్ వివాదమే స్క్రీన్ ప్లే. నోటికొచ్చింది వాగడం, అడ్డంగా సమర్థించుకోవడం, ఏమాత్రం అవగాహన లేకుండా కారు కూతలు. మొన్న సుభాష్ బోస్, నిన్న సర్దార్ పటేల్. పొలిటికల్ పిక్చర్లో అగ్లీ డైలాగ్స్. ఎన్నికల క్షేత్రంలో కంగనాపై విమర్శల వెల్లువ. బాలీవుడ్లో వన్ ఆఫ్ ది టాప్ హీరోయిన్. ఉద్దండుల బయోపిక్స్ లో అదరగొట్టే బ్యూటీ క్వీన్. జాతీయవాదినంటూ బీజేపీకి జై కొట్టే పొలిటీషియన్. కేర్ ఆఫ్ కాంట్రవర్సీ లేడీ డాన్. ఇన్ని బిరుదులు కలిగిన బాలీవుడ్ ఆటం బాంబ్ వన్ అండ్ ఓన్లీ కంగనా రనౌత్. బాలీవుడ్ నటి కమ్ పొలిటీషియన్ కంగనా రనౌత్ వరుస వివాదాల్లో ఇరుక్కుంటోంది. హిమాచల్ ప్రదేశ్లోని మండి లోక్సభ నియోజకవర్గం నుంచి బీజేపీ అభ్యర్థిగా పోటీ చేస్తున్న కంగనా ఏమాత్రం అవగాహన లేని మాటలు మాట్లాడుతూ అబాసపాలవుతోంది. భారత స్వాతంత్ర ఉద్యమం, తొలితరం రాజకీయ ఉద్దండుల గురించి కనీస విషయాలు తెలుసుకోకుండా డైలాగులు వదిలేస్తోంది. ఒకవైపు జాతీయవాదినంటూనే మరోవైపు ఒకప్పటి ప్రముఖ జాతీయ నాయకులపై ప్రసంగిస్తూ నోరు జారుతోంది. సినిమా రేంజ్ లో ప్రత్యర్థులపై పంచులు కురిపించబోయే సంచుల కొద్దీ వివాదాలు మూటగట్టుకుంటుంది. ఆచితూచి మాట్లాడాల్సిన అంశాలను కూడా ఎడాపెడా వాగేస్తూ నాలుక ఖర్చుకుంటోంది. చరిత్రపై స్కూలు పిల్లాడికి ఉండే కనీస అవగాహన కూడా లేకుండా డైలాగులు దంచేస్తోంది. ఉక్కు మనిషి, దేశ తొలి హోంమంత్రి సర్దార్ వల్లభాయ్ పటేల్ గురించి కంగనా మాట్లాడిన మాటలు వివాదాన్ని రాజేశాయి. వల్లభాయ్ పటేల్ అంటే తనకు ఎంతో వల్లమాలిన ప్రేమ అంటూనే ఆయన గురించి ఏమీ తెలుసుకోకుండా వాగేసింది కంగనా రనౌత్. పటేల్ భారతదేశ ప్రధాని అయ్యుండాల్సింది అన్న కంగనా ఆయనకు ఇంగ్లీష్ రానందుకే ప్రధాని కాలేకపోయారని వ్యాఖ్యానించింది. సర్దార్ పటేల్ గొప్ప రాజకీయ నాయకుడైనప్పటికీ ఇంగ్లీష్ మాట్లాడడం రాకపోవడం వల్ల దేశ ప్రధాని అవ్వలేకపోయారని వ్యాఖ్యానించింది. సర్దార్ పటేల్ పై కంగనా మాటలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. ఇదేనా బీజేపీ ఎంపీ అభ్యర్థి అవగాహన అంటూ కౌంటర్లు పడిపోతున్నాయి. వాస్తవానికి సర్దార్ పటేల్ ఇంగ్లీష్ చక్కగా మాట్లాడగలడు, రాయగలడు. ఎందుకంటే ఆయన ఇంగ్లాండ్ నుంచి డిగ్రీ పట్టా అందుకున్నారు. గ్లోబల్ లాంగ్వేజ్ పై పటేల్ కు పట్టుంది. పటేల్ కు ఇంగ్లీష్ రాదని ఎక్కడ చదివిందో తెలియదు, కానీ ఆయన గొప్పదనం చెప్పబోయి తక్కువ ప్రయత్నం చేసింది కంగనా. సుభాష్ చంద్రబోస్ పైన డైలాగ్ తూలారు. ఓ జాతీయ ఛానల్ ఇంటర్వ్యూలో పాల్గొన్న కంగనా దేశ స్వాతంత్ర పరిస్థితుల్ని వివరిస్తూ భారత తొలి ప్రధాని నేతాజీ సుభాష్ చంద్రబోస్ అంటూ చేసిన వ్యాఖ్యలు చర్చనీయాంశంగా మారాయి. ఈ వీడియో నెట్ లో వైరల్ గా మారింది. ఇంకేముందే, నెటిజన్లు, ప్రత్యర్థులు ఆమె కామెంట్స్ పై విరుచుకుపడుతున్నారు. ఈ వీడియోను ఎక్స్ లో పోస్టు చేసి ఆమె అజ్ఞానంపై మండిపడుతున్నారు. భారత తొలి ప్రధాని ఎవరో కూడా తెలియని కంగనాను లోక్సభ ఎంపీ అభ్యర్థిగా బీజేపీ ఎలా ఎంపిక చేసిందని ప్రశ్నిస్తున్నారు. దేశ తొలి ప్రధాని నేతాజీ సుభాష్ చంద్రబోస్ అంటూ కంగనా చేసిన వ్యాఖ్యల్ని రాజకీయ నేతలతో పాటు చరిత్రకారులు కూడా తప్పుపడుతున్నారు. ముందు చరిత్ర తెలుసుకోవాలని కంగనాకు సూచిస్తున్నారు. రాజకీయాల్లోకి వచ్చే ముందు కొంత ఐక్యూ పెంచుకోవాలని కొందరు కౌంటర్ ఇస్తుంటే, కంగనా రనౌత్ విద్యాశాఖ మంత్రి అయితే పరిస్థితి ఏంటో అంటూ కొందరు కామెంట్లు పెడుతున్నారు. ఎన్ని విమర్శలు వచ్చినా కంగనా మాత్రం పశ్చాత్తాపం వ్యక్తం చేయకపోగా తన వ్యాఖ్యలను సమర్థించుకున్నారు. 1943 సింగపూర్లో ఆజాద్ హింద్ ప్రభుత్వాన్ని నేతాజీ సుభాష్ చంద్రబోస్ ఏర్పాటు చేశారని, తనకు తానే ప్రధాని అని ప్రకటించారంటూ ఓ జాతీయ మీడియా కథనాన్ని ట్వీట్ చేశారు. తనను విమర్శించేవారు ఇది తెలుసుకోవాలని హితబోధ చేశారు. వివాదం వివాదం వివాదం. కంగనా పేరంటేనే వివాదం. రీల్ తో పాటు రియల్ లైఫ్ లోనూ అదే కాంట్రవర్సీ. అయితే ఇప్పుడు డోస్ కాస్త పెంచింది. కంగనా రనౌత్ బీఫ్ కాంట్రవర్సీ ఇప్పుడు కాకరేపుతోంది. మహారాష్ట్ర కాంగ్రెస్ నాయకుడు విజయ్ వాడెట్టివార్ కంగనా బీఫ్ వ్యాఖ్యలపై స్పందించారు. గతంలో తాను బీఫ్ తింటారని చెప్పుకున్న కంగనా ఇప్పుడు బీఫ్ తినే అలవాటే లేదని చెబుతోందన్నారు. బీజేపీ పోల్ పాస్ అవ్వగానే ఆమె మాటలు మారిపోయాయని చెప్పారు. అయితే ఈ కామెంట్స్ పై స్పందించిన కంగనా తనకు బీఫ్ తో పాటు ఎలాంటి మాంసం తినే అలవాటే లేదన్నారు. తాను బీఫ్ తింటాను అంటూ వస్తున్న వార్తల్లో వాస్తవం లేదన్నారు. అయితే ఇదే సమయంలో గతంలో కంగనా ట్వీట్ ఇప్పుడు వైరల్ గా మారింది. బీఫ్ తినడంలో తప్పేముందని, ఎవరి ఆహార నియమాలు వారివని ఆమె ట్వీట్ చేశారు. బీజేపీలో చేరిన వెంటనే కంగనా మాట మార్చిందని ప్రత్యర్థులు విమర్శిస్తున్నారు. భారతదేశ స్వాతంత్ర దినోత్సవంపై కూడా నోటికొచ్చినట్టు మాట్లాడింది కంగనా రనౌత్.
1947లో కాదు 2014లో ఇండియాకి స్వాతంత్ర్యం వచ్చిందని వ్యాఖ్యానించడం వివాదాన్ని రాజేసింది. అంటే నరేంద్ర మోడీ ప్రధాని అయ్యాకే దేశానికి నిజమైన స్వాతంత్ర్యం వచ్చిందన్న అర్థంలో మాట్లాడారు. అంతకు ముందున్న కాంగ్రెస్ పాలన మొత్తం బ్రిటిష్ పాలకులకు కొనసాగింపేనని కామెంట్ చేశారు. ఈ మాటలు కూడా రచ్చరేపాయి. బరితెగింపు మాటలుగా చాలా మంది అభివర్ణించారు. సెలబ్రిటీగా ఉన్న నటి ఇలాంటి వ్యాఖ్యలు చేసి చిన్నారుల మెదళ్లలో విషం నింపే ప్రయత్నం చేస్తున్నారని మండిపడ్డారు. మొదటి నుంచి కాంట్రవర్సీలతోనే సావాసం చేస్తోంది కంగనా. సినిమా రంగం, వ్యక్తిగత జీవితం, ఇటు రాజకీయాల్లోనూ వివాదాలే. గతంలో హృతిక్ రోషన్ పై ఆరోపణలు చేసింది. ఈమెయిల్స్ అంటూ రచ్చ చేసింది. ఆ తర్వాత మహారాష్ట్ర కాంగ్రెస్, శివసేన నేతలపైన ఎన్నో ఆరోపణలు చేసి ముంబైలో హంగామా సృష్టించింది. ఇందిరాగాంధీ ఎమర్జెన్సీపై సినిమా తీస్తోంది. అంతేకాదు స్వాతంత్ర సంగ్రామంపైన వివాదాస్పద వ్యాఖ్యలు చేసింది కంగనా. కేవలం గాంధీజీ చూపిన అహింసా మార్గంలోనే దేశానికి స్వాతంత్ర్యం వచ్చిందన్నట్టుగా చరిత్రను వక్రీకరించారు అన్న కంగనా సుభాష్ చంద్రబోస్ పాత్రను విస్మరించారని వ్యాఖ్యానించింది. नेताजी को और ऐसे कई क्रांतिकारियों के संघर्ष को, चाहे वो सावरकर जी हो, बिल्कुल डिनाई कर दिया था। बिकॉज एक पक्ष को ही दिखाया गया था, जो कि है कि मुझे एक चाटा मारो दूसरा गाल में मैं आगे करूंगा। वो ही एक पक्ष दिखाया गया कि हमें जो है वो भूख हड़ताल करके या डांडी मार्च करके ही हमें आजादी मिली है, ऐसा नहीं है। ఒకవైపు కాంగ్రెస్ ను, రాహుల్ గాంధీని తిడుతూ, మరోవైపు బీజేపీని పొగుడుతూ, ఇంకోవైపు దేశభక్తి సినిమాలు తీస్తూ పొలిటికల్ గ్రౌండ్ ను సిద్ధం చేసుకుంటూ వచ్చిన కంగనా ఇప్పుడు ప్రత్యక్ష రాజకీయాల్లోకి దిగింది. తన సొంత రాష్ట్రం హిమాచల్ ప్రదేశ్ నుంచి బరిలోకి దిగుతోంది. మండి నుంచి బీజేపీ ఎంపీ అభ్యర్థిగా పోటీకి సై అంటోంది. ఊరూరా ప్రచారం నిర్వహిస్తోంది. ఇదే సమయంలో ఘాటు వ్యాఖ్యలతో కాకరేపుతోంది. మీ అయ్యాతాతల ప్రభుత్వం కాదు, ప్రధాని మోడీ నేతృత్వంలోని నయా భారత్ అంటూ కాంగ్రెస్ నేతలపై ఫైర్ అయ్యారు. గెలిచినా ఓడినా ఎన్నికల్లో పోటీ చేస్తూనే ఉంటారన్నారు. హిందువుగా గర్విస్తూనే ఉంటారని వ్యాఖ్యానించారు. ఒకవైపు వెండితెరపై అందాలు ఆరబోస్తూ సినిమా ఫంక్షన్లకు సైతం విచిత్రమైన దుస్తులు ధరించి వచ్చే కంగనా భారతదేశ కట్టు బొట్టు గురించి లెక్కలేనన్ని లెక్చర్లిస్తోంది. దేశ సంప్రదాయాలపై మరెన్నో ప్రసంగాలు దంచింది. గాంధీని పొగుడుతూనే గాడ్సేను ఆదరించడం కంగనాకే చెల్లుతుంది. మాటల్లో నిలకడలేదు, చేతల్లో స్థిరత్వం లేదు, చరిత్రపై అవగాహన లేదు, ఏదో పూనకాలు వచ్చినట్టు వాగేస్తుందన్న పేరు తెచ్చుకుంది. మొత్తానికి ఎన్నికల రణరంగంలోకి దిగిన కంగనా ఒకవేళ ఎంపీగా గెలిస్తే పార్లమెంట్లో ఎలాంటి పలుకులు పలుకుతుందో చూడాలంటున్నారు జనం. ఇది క్వీన్ ఆఫ్ కాంట్రవర్సీ పై స్పెషల్ ఫోకస్.